మన ప్రభు యొక్క మహిమను ఆ. ఎలా తెలుసుకోవాలి, ఆ, ఆ మహిమను ఎలా పొందాలో ఆ, బైబిల్ నుంచి తెలుపగలరు. ఆ. నీలం సాల్మన్ రాజు గారు పొట్టిపాడు గ్రామం, పొట్టిపాడు గ్రామం. ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా. ఆ, మన ప్రభు యొక్క మహిమ ఎలా తెలుసుకోవాలి, ఆ మహిమను ఎలా పొందాలి ఎలా పొందాలో తెలియజెప్పండి. ఆ. ప్రభు యొక్క మహిమ ఎలా పొందాలి, ఎలాగుంటుంది? ప్రకటన కింద మొదటి అధ్యాయంలో యోహాను పొందాడు. అది అందరికీ సాధ్యం కాదు. అది ఆయన మహిమని ఎవరు పొందంటే అందరూ పొందలేరు. ఈ మహిమను అందరూ పొందలేరు. ఆ మహిమను ఎవరికెవరికి ఆయన ప్రత్యక్షపరచాడో బైబిల్ ఉంటుంది. ఏమో చూడు, ప్రకటన కింద మొదటి అధ్యాయం. మొట్టమొదటి బైబిల్ అంతట్లో పాత నిబంధన నిర్గమాకాండంలో మోషే అడుగుతాడు, నీ మహిమను కనపరచు. అక్కడిని తీసుకొద్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము, నిర్గమాకాండం 33వ అధ్యాయం 18వ వచనం. మొట్టమొదటి మనిషిగా అడిగింది ఎవరు? మోషే అడుగుతాడు. ఎవరిని అడిగాడు? యెహోవా దేవుడు. ఎందుకు? వాళ్ళు దూడన చేస్తారు. ఏం చేస్తారు? దూడన చేస్తాడు. దూడన చేస్తే ఇతడు దేవుని దగ్గర, యెహోవా దేవుని దగ్గర కెరూబులను చేయాలి. ఏం చేయాలి? కెరూబులు చేయాలి. ఆ 2 కెరూబుల మధ్య నుండి దేవుడు మాట్లాడతాడు. ఆ కెరూబుల్లో ఒక ముఖం ఏంటి? ఎద్దు ముఖం. ఆ ముఖం చేశారు వీళ్ళు. తెలియకుండా చేశారు వీళ్ళు. ఇతనేమో అక్కడ చూశాడు. తిరిగి వచ్చేటప్పటికి ఎద్దు ఎక్కడ ఉంది? కెరూబుల్లో ఒకటి. కెరూబుల్లో ఒక ముఖం ఏంటి? కెరూబుకి 4 ముఖాలు ఉంటాయి. ఒక పాట ఉంది కదా, దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడు? 2 కెరూబుల మధ్య నుండి. 2 కెరూబుల మధ్య నుండి, 2 కెరూబుల మధ్య నుండి మధుర స్వరము విననిమ్ము, యేసుని కాక ఎవరిని వినక, యేసుని తప్ప ఎవరిని వినక ఆత్మలో తృప్తి పొందెదము, ఆత్మలో తృప్తి పొందెదము. ప్రభు కుమారించు, ప్రభు కుమారించు, దీవెనల వర్షము కుమారించుము, ప్రభు కుమారించు, ప్రభు కుమారించు. దేవుని మహిమను అడిగింది మోషే. ఎందుకు అడిగాడు? కొండ మీద నీకు ఏం చూపిస్తున్నానో దాని ప్రకారం చేయమని చెప్తున్నాడు. వీళ్ళు ఇక్కడ దూడం చేశారు. అతడు తిరిగి వచ్చేటప్పటికి ఏముంది? ఇక్కడ దూడ కనబడదు. దూడ ఉంది. ఇంకా తప్పేం చేశారు అనుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు 32వ అధ్యాయంలో? నీవు ఐగుప్తు నుండి తెచ్చిన నీ ప్రజలు చెడిపోయారు. ఎలా చెడిపోయారో చూడకు వచ్చాడు. దూడన పట్టుకుని ఎగురుతున్నారు. ఆ దూడ ఎక్కడిది? సంఖ్యాకాండము 7వ అధ్యాయం 90వ వచనం. చిందే ఉంటది. సంఖ్యాకాండం 7వ అధ్యాయం ఎక్కడెక్కడ ఉంటది. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనం. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్ష గుడారంలో వెళ్ళినప్పుడు సాక్ష్యం మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుము నుండి, దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడు? కెరూబుల నడుము నుండి, సాక్ష్యపు మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుము నుండి, 2 కెరూబుల మధ్య నుండి తనతో మాట్లాడిన, ఎవరితో? నాతో మాట్లాడిన, తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అంటే దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? మోషేతో సాక్ష్యం మనసు మీద ఉన్న 2 కెరూబుల మధ్య నుంచి మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం 7:90లో. కెరూబు అంటే ఏంటి? కెరూబు అంటే 4 ముఖాలోడు. అంటే 4 ముఖాలు. ఆ కెరూబులు ఎన్ని ముఖాలు ఉంటాయి? 4 ముఖాలు. చతుర్ముఖి. ఏంటి? చతుర్ముఖి. 4 చతురు. ముఖి అంటే ముఖాలు. ఎద్దు ముఖము, గరుడ పక్షి, సింహము, మనిషి ముఖం. ఆ ఎద్దునే పట్టుకుని ఎగురుతున్నారు. వీళ్ళకేమో చూడకుండా ఎదుగుతున్నారు. దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు చూడలేదు. ఎవరు? ఇశ్రాయేలు. కానీ ఎవరు చూశారు? మోషే చూశాడు. నీవు ఐగుప్తు దేశం నుంచి తెచ్చిన ప్రజలు చెడిపోయారంటే ఎలా చెడిపోయారో చూడనా కొత్త అంటే ఎద్దుని పట్టుకు ఎగురుతారు. అప్పుడు అన్నాడు, నువ్వు కెరూబుల మధ్య నుంచి మాట్లాడుతున్నప్పుడు దాంట్లో ఎద్దుంది కదా, ఆ ఎద్దే చేశారు, ఏంటి గొడవ అన్నాడు. ఎద్దుని చేస్తాం కాదయ్యా, ఆ ఎద్దే దేవుడు అంటున్నారు వాళ్ళు. ఎద్దే దేవుడు అంటున్నారు. ఎద్దు దేవుడు అవడు, కానీ ఎద్దు మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు.
దేవునికి ఎన్ని వాహనాలు? 4. దేవుని వాహనాలు ఎన్ని? 4. ఎద్దు వాహనము, గరుడ పక్షి వాహనం, సింహం వాహనం, మనిషి వాహనం. ఈ 4 కలిపి, ఈ 4 వీపులు కలిపి అగ్ని పోసి నిప్పులు పోసి అందులో కూకుంటాడు. ఎవరి వాహనం? దేవుని. కెరూబు ఎవరి వాహనం? దేవుని వాహనం. ఎక్కడుంది? కీర్తనలు 18:10. 18:10. కీర్తన 18:10. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను. దేవుని వాహనం ఏంటి? కెరూబు. అందులో ఒక ముఖం ఏంటి? ఎద్దు ముఖం. ఆ ఎద్దు చేశారు వీళ్ళు. అప్పుడు అడిగాడు, నీ మహిమ నాకు కనపరచు. అసలు నువ్వు ఎలా కూడా చెప్పు. మొట్టమొదటి ఎవరు? మోషే అడుగుతున్నాడు. చదువుది. నిర్గమాకాండం 33:18. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదురు కనపరిచెను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను. ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. మరియు ఆయన నువ్వు నా ముఖమును చూడజాలవు. ఇంతకీ మోషే 40 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని ప్రయాణం అంతట్లో 40 సంవత్సరాల్లో ఒక్కసారి యెహోవాను చూడలేదు. అంటే ఒక్కసారి యెహోవాను చూడ. ఏం చూస్తున్నాడు? ఆయన వాహనం చూస్తున్నాడు. ఈ వాహనమే దేవుడు అనుకుంటున్నాడు. దేవుడు ఎద్దులాగా ఉండవు. అంటే ఎద్దులా ఉండడు, గరుడ పక్షిలాగా ఉండవు, సింహంలాగా ఉండవు, మనిషిలాగా ఉండవు. ఆయన ప్రభావం గల దేవుడు. ఆయనకు ప్రభావం అంతటిని చూపిస్తే మనిషిని బతకడం చెప్పాడు. నా ప్రభావం చూసావు అనుకో నువ్వు బ్రతుకవు. అలాగే దేవుని మహిమ, మనము ప్రభు యొక్క మహిమని ఎలా తెలుసుకోవాలి? సత్తాడీడు ఉంది అక్కడ. నా మహిమని నువ్వు నిర్గమాకాండం 33:18. అతడు దయచేసి నీ మహిమ నాకు చూపుమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదురు కనపరచెదను. అడిగేదేంటి? మహిమను. దేవుడు చెప్పేది ఏంటి? మంచితనం అంతయు. మంచితనం వేరు, మహిమ వేరు. అడిగేదేంటి? మహిమకు చూపించు. మహిమ చూపించండు. దేవుడు చెప్తున్నాడు, నా మంచితనం అంతయు నీ ఎదురు కనపరచెదను అని యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించి వారిని కరుణించెదను. ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. మరియు ఆయన నా ముఖమును నువ్వు చూడజాలవు. మరియు ఆయన మనం మరియు ఆ దేవుడు చెప్తున్నాడు. మరియు ఆయన అంటే ఆ దేవుడు చెప్తున్నాడు, నీవు నా ముఖమును చూడజాలవు. అది మహిమ. దేవుని మహిమ ఎక్కడ ఉంటుంది? ఆయన ముఖంలో ఉంటుంది. నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూచి బ్రతకుడు అనను. ఇతనికి ఏం కావాలి? మోషకి మహిమ కావాలి. మహిమ చూస్తే ఏమవుద్ది? చనిపోతాడు. మోష చచ్చిపోతే ఎవడో చెప్తాడు వెళ్ళి ఇలా ఉంటాడని. అందుకని ఆ దేవుడు తన మహిమను యేసు రూపంలో చూపించాడు. యేసు రూపంలో చూపించాడు. ఇతనికి ఏం కావాలంట? యేసు ప్రోగ్రాం. ఎవరు? నీలం సాలమన్ రాజు గారు, పొట్టిపాడు గ్రామం, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా. ఏమడుగుతున్నాడు? మనము ప్రభు యొక్క మహిమ ఎలా తెలుసుకోవాలి? ఆ మహిమని ఎలా పొందుకోవాలి? ఆ మహిమని ఎలా పొందాలి? దేవుని మహిమేదే మనకు వచ్చేది. తగ్గించి వస్తుంది. ఇప్పుడు వెల్డింగ్ చేస్తున్నారు. వెల్డింగ్ ఏమన్నా చూడగలడా? చూడలేడు. వెల్డింగ్ చూడలేడండి. చూస్తే ఏమవుద్ది? కలిపోతాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏది చూడలేవు. ఇంకా వెల్డింగ్ చూసావంటే ఇంకేం చూడలేము. ఇంకెప్పుడు 2 కళ్ళు వెంటనే పోతాయి. ఆ వెల్డింగ్ దేంతో చూడాలి? గ్లాస్, నల్లటి గ్లాసులో. బ్లాక్ గ్లాస్ అంటే నల్లటి గ్లాసులో ఏం కనబడితే ఎన్నో లక్షల రెట్లు ఆ వెల్డింగ్ కాంతి తగ్గించి నీకు చూపిస్తుంది. అప్పుడు వెల్డింగ్ చేయగలడు. వెల్డింగ్ చూస్తూ వెల్డింగ్ ఎవడ చేయలేడు. గ్లాస్ అడ్డం పెట్టుకుని వెల్డింగ్ చేస్తాడు. అంతే. అది దేవుడు అంటే. అందుకని ఆ పవర్ చెప్పండి. ఆయన పవర్ అన్నారండి. వెల్డింగ్ గ్లాసులో వెల్డింగ్నే చూడలేవు, కరెంటు కాంతినే చూడగలవు. కరెంటు ప్లస్ మైనస్. ఇది ప్లస్ మైనస్. ఈ రాడ్లోంచి ప్లస్, అడుగు నుంచి మైనస్. 2 1/4 to 1/8 గ్యాప్ని మెయింటైన్ చేస్తే ఏమొస్తుంది? స్పార్క్ వస్తుంది. ఆ స్పార్కే మహిమ. అంటే ఆ స్పార్కే మహిమ. అదే పవర్. దాన్ని ఎవరు చూడలేదు. దాన్ని చూడలేము. దేవుని మహిమ.
ఆయన ఏంటి? దేవుడు సూర్యుడును కేడెమని ఉన్నాడు. ఎక్కడుంది? 84 11. యెహోవా 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమని ఉన్నాడు. ఆ సూర్యుని ఎవడు చూడగలడు? చూడలేరు. ఎన్నో లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వేసవికాలంలో కూడా ఒక క్షణం చూడలేము. ఎవరు సూర్యుని చూడలేరు, కానీ చూసాను అనుకుంటున్నారు అంతే. సూర్యుని చూసినా కళ్ళు కనపడవు, గుడ్డోడు అయిపోతాడు. అదే అన్నాడు, నా మహిమను నీకు కనుపరుస్తాను ఎలాగా? నా మంచితనంలో. కాబట్టి నిన్ను బండ సందులో పెట్టి, ఎక్కడ పెడితే బండ సందులో పెట్టి నా చేతితో కప్పుతాను అంటే కంగారు పడకుండా చూసేస్తాడు. చూస్తే ఏమవుతాడు? చచ్చిపోతుంటాడు. అందుకని దేవుడు చేతితో కప్పి ఎవరు ముఖాన్ని మోషే ముఖాన్ని అప్పుడు దేవుడు దాటి వెళ్ళిపోతుండగా ఏం చూస్తాడు? 34 అధ్యాయం నిర్గమాకాండం 33 23 నేను నా చెయ్యి తీసిన తర్వాత ఇంకా వెనక్కి 22 నిర్గమాకాండం 33:22 నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా. అదిగో మోషేకి ఏం కావాలి? మహిమ కావాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నా మహిమ వచ్చాడు. మహిమ దగ్గరికి ముందేమన్నాడు? మంచితనం చూపించా అన్నాడు. నన్ను చూసి ఏనాడు బతకడు అంటున్నాడు. ఇప్పుడు మోషే అడిగింది ఏంటి? మహిమ కావాలి. ఆ మహిమ గురించి చెప్తున్నాడు. నా మహిమ నీకు నిన్ను దాటి వెళ్ళుచుండగా, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు, నిన్ను నా మహిమ దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పుతాను. నేను నా చేతి చూడకుండాను, అడిగిన మహిమ చూడకుండా చేతి కప్పేస్తాడు. ఎవరిని? మోషేని. ఒక దేవుడు చేతి కప్పపోతే ఏమవుద్ది? చనిపోతాడు. అటు చూసేస్తాడు, మొహ చూసేస్తాడు, చచ్చిపోతాడు. అందుకని దేవుడే మోస్తున్నాడు. తర్వాత నేను నా చేయి తీసిన తర్వాత నా వెనక పార్శ్వమును చూచదువు గాని, వెనుక పార్శ్వం చూసేది కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. దేవుని యొక్క ముఖంలో ఏముంది? మహిమ ఉంది. కానీ ఏం చూపించాడు దేవుడు? వెనక భాగం, పార్శ్వం. ఏం చూపించాడు దేవుడు? మహిమను చూపించాడు, ముఖాన్ని చూపించాడు. ఎందుకు చూపించాడు? చనిపోతాడు. ఆయన యొక్క మహిమంతా ముఖంలో ఉంది. ఆ ముఖం చూస్తే ఏమన్నా చచ్చిపోతాడు. ఇప్పుడు ఇతనికి ఏం కావాలి? మహిమ కావాలి. అందుకని కళ్ళుతో చేతితో మూసి దాటి వెళ్ళుచుండగా నన్ను చూస్తావు. ఏం చూసాడు? 34 అధ్యాయం నిర్గమాకాండం 34 అధ్యాయము 6 అతను ఎదుట యెహోవా అతను దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యము గల దేవుడిని యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించినని ప్రకటించాను. ఎందుకు మోస అడిగింది ఏంటి? మహిమ కావాలని. దేవుడు చూపించింది ఏంటి? వెనక పార్శ్వం ఏమన్నాయి? చదువు లెక్క పెడతాను. అతని ఎదుట నిర్గమాకాండం 34:6 అతని ఎదుట యెహోవా అతను దాటి వెళ్ళుచు యెహోవా కనికరము 1 దయా 2 దీర్ఘశాంతము 3 విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా 4 ఆయన 1000 మందికి కృపను చూపుచు 5 దోషమును అపరాధమును 6 పాపమును క్షమించును గాని 7 ఆయన ఏ మాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచగా 8 3-4 తరముల వరకు 9 తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. అడిగింది ఒకటే, చూపించింది 10 ఏంటి? వెనక పార్శ్వంలో. ముందు పార్శ్వం ఏముంది? ముఖము. సత్తాడు. కాబట్టి ఇతను ఏమడుగుతున్నాడు? సాల్మన్ రాజు, కృష్ణా జిల్లా, ఉంగుటూరుడు, మన ప్రభు యొక్క మహిమ ఎలా తెలుసుకోలేవు. నాయన. ఆ మహిమను ఎలా పొందాలో పొందలేవు. పరలోక రాజు వెళ్ళింతో చూద్దాం. ఇక్కడ వద్ది అంటే లేనిపోయిన తలంపాలని వస్తున్నాయి. ఏమవుతున్నాయి? లేనిపోయిన ఇలాంటి చాలా మందికి వస్తున్నాయి. ఈయన మహిమను, దేవుడు యొక్క మహిమను చూడలేం. కానీ ఈ మహిమ తగ్గించి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహానుకి చూపించాడు. యోహాను చూశాడు తగ్గించి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 14 కిందకి ఆయన తలయు. అద్దెగో మోషే ఏం చూడలేదు? తల చూడలేదు, ముఖం చూడలేదు.
ఇప్పుడు యోహాన్ ఏం చూస్తున్నాడు? తల చూస్తున్నాడు. పద్మస్ దీపంలో యోహాన్. ఏ పద్మస్ దీపం? ఇదిగో ఇదిగో పద్మస్ దీపం. ఇక్కడ జరిగింది అది. యేసు ప్రభు తన ముఖాన్ని ఎక్కడ చూపించాడు? పద్మస్ దీపం. టర్కీ దేశానికి పడమట్లో మధ్యధరా సముద్రంలో మేడెన్ సీలో ఇక్కడ చూస్తున్నాడు. ప్రయత్నం మొదటి 14 వచ్చి ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. అంటే హిమమంత ధవలముగా ఉండెను. మొట్టమొదటి ఏంటి? ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్ని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఒకటి, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. 2, ఆయన పాదములు కొలుములో పుటం వేయబడి మెరచున్న అపరంజితో సమానమై ఉండెను. 3, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం దొనవలే ఉండెను. 4, ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని ఉండెను. 5, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అని ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. 6, ఆయన ముఖము మహా తేజస్తో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. ఎన్నోది? 7. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల ఎద్ద పడి తిని. చచ్చడా? చనిపోలేదు. ఇదే చెప్పాడు ఎవరికి? మోషేకి. నువ్వు చనిపోతావు, ఇక్కడ చచ్చిపోలేదు. ఇద్దరు చూశారు. మోషేకి కావాలి మహిమ. అప్పుడు సూర్యుని వల్లే ఉన్నాడు అక్కడ. ఇక్కడ సూర్యుని ఉన్నాడు. ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14 నుంచి ఎన్నో వచనం? 14 నుంచి 17 వరకు. 17 వచనంలో ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించున్నా. అప్పుడు ఏం చేయాడు? చచ్చాడా? చావలేదు. చచ్చాడు. చచ్చిన వాని వలె నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. పడిపోయాడు. ఎలా పడిపోయాడు? చచ్చిన వాని వలె. చచ్చినోడుగా చచ్చాడు. ఇంకా కానీ కృపగల దేవుడు ఈయన. ఎలాగొచ్చాడు? కృపగల దేవుడు. ఆ దేవుడు మోషే ఏ యెహోవాను చూడపోయాడో ఆ దేవుడు ఎలాగొచ్చాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక యేసుగా వచ్చాడు. మోషే ఎవరిని చూడబోతున్నాడు? యెహోవాను చూడబోతున్నాడు. ఆ యెహోవా ఎలాగొచ్చాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 ప్రకారం యేసుగా వచ్చాడు. యేసు కృపగలవాడు. అతను చచ్చును, మోషే చచ్చిపోతాను చెప్పాడు దేవుడు. చెప్పాడు. యోహాను చచ్చాడు. చచ్చిన తర్వాత నెత్తిమీ చేసాడు. అప్పుడు చచ్చినోడు బతికాడు. చూడు ప్రయత్నం కదా 1వ అధ్యాయము 17వ వచనం. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదముల యొద్ద పడి తిని. పడిపోయా. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడును కడపటి వాడును. మొదటివాడు అంటే ఆది యందు పాత నిబంధనలో ఉన్నవాడు. కడపడివాడు అంటే యేసుక్రీస్తు కొత్త నిబంధనలో ఉన్నవాడు. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మృతున్నైతిని గాని ఇదిగో యుగయుగములో సజీవునై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాల్లోకి యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములు కూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయం. అది ఏం చూశాడు? యేసు యొక్క ముఖం మొత్తం చూశాడు. 10 సెక్షన్లు చూశాడు. చచ్చినోళ్ళ పడిపోయాడు. నెత్తిమి చేయకపోతే ఏమవుద్ది? చనిపోతాడు, సత్తాడు. భయపడక. 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడును జీవించువాడును, మృతున్నైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను. చాలు. కాబట్టి మోషే చూడబోయేది, మోషే చూడలేని యోహాను చూశాడు. ఎలాగా? పవర్ తగ్గించాడు. ఇప్పుడు నాకు ప్రశ్న వేస్తారు, మరి మీరు 5 సార్లు చూశారంటారు కదా, ఎలా చూశారు? యోహాను కంటే ఇంకా తక్కువ పవర్. యోహాన్ అయితే పడిపోయాడు. ఆ ప్రభావం చూడలేక. మరి నేను పడిపోలేదు. ఇంకా పవర్ తగ్గించుకున్నా. వెల్డింగ్ గ్లాస్ ఎటే? వెల్డింగ్ గ్లాస్ ఎందుకు అంటున్నాను? నేను వెళ్ళరను కదా. ఎటే అప్పుడు నేను స్టేట్ ఫస్ట్ వెళ్ళరను. నేను ఏ వెళ్ళని స్టేట్ ఫస్ట్. మా పని ఏంటి? వెల్డింగ్ ఎలా చేస్తాం? గ్లాస్ పెట్టి. మామూలు గ్లాస్ కాదు, బ్లాక్ గ్లాస్. తెల్ల గ్లాస్ కాదు, బ్లాక్ గ్లాస్. ఇంకా గ్లాసులో ఏమీ కనపడదు. ఇంకా సూర్యుడు కూడా కనపడదు, సరిగ్గా కనపడదు. అదన్నమాట.
నేను చూసినప్పుడు అన్ని నా 5 సార్లు కూడా పవర్ అంతా తగ్గించేశాడు. అంటే పవర్ అంతా తగ్గించేశాడు. అలా అందుకనే ఏ దేవుడు అన్ని కాలాల్లో ఒకేలా కనపడలేదు. మరి యేసు ప్రభు యోహాను కనపడినప్పుడేమో ప్రకటన కింద 1:14 నుంచి 17 దాకా అలాగుంది. మరి యేసు ప్రభు భూమి మీద ఎంతకాలం ఉన్నాడు? 33.5 సంవత్సరాలు. మరి 33.5 సంవత్సరాలు ఎంతమంది చూసారు ఆయన్ని? చాలా మంది. ఎన్ని కోట్ల మంది చూసారు ఆయన్ని? చూసారు. మరి వాళ్ళు పడిపోలేదే. ఇన్ని సెక్షన్లు ఉంటాయి. ఇవన్నీ వీళ్ళకి తెలియక ఎన్ని సెక్షన్లు ఉంటాయి ఆయన చూడడం. అంటే మరి భక్సింగ్ గారు చూశాడు యేసుప్రభుని, సుందర్ సింగ్ చూసాడు, సాధు సుందర్ సింగ్ మాట మాటకి చూస్తామే. మరి పడిపోరేటండి అంటే మరి ఎందుకు? ఎవరికి ఏ పవర్లో కనపడాలో ఆ పవర్లో కనపడతాడు. యోహానికి మాత్రం చాలా ఇదిగా కనపడ్డాడు, తట్టుకోలేక పడిపోతాడు. చచ్చిన వాళ్ళ పడిపోడు, చచ్చిపోతాడు, ఇంకేమీ లేదు. ఇక నెత్తి మీద చెయ్యేశాడు, ప్రాణం పోకుండా, ఆత్మ పోకుండా. మోషేకైతే వద్దు, నా మంచితనం చూపింది. మోషేకేమి ఈపి, మోషేకి వీపి. పద్మాస దీపంలో యోహానికి ముఖం. ఇతను పడిపోయాడు, వాడు పడిపోలేదు. అక్కడ మోసే పడిపోలేదు. మోసేకి ముఖం కనపడలేదు కదా, చెప్పాడు కదా, ఆ ముఖాన్ని చూసావా బ్రతకవు, నేను బతకపోతే ఇంకేంటి చెప్పినట్టు, ఇంకా ఎవరు చెప్తాడు వెళ్ళి. అందుకని చాలామంది తెలియక ఇలాంటి రహస్యాలు ప్రభు నాకు ప్రత్యక్షమా ప్రార్థన చేస్తాయి. తెలియక ప్రత్యక్షమైతే ఏమవుద్ది? చనిపోతాడు, చచ్చూరుకుంటాడు. అడగకూడదు. వాక్యమే దేవుడు, వాక్యం చదువుకో. ఆది వాక్యము, వాక్యము దేవుడే, వాక్యము దేవుడే. ఆ వాక్యము శరీరధారి కృప సత్య సంపూర్ణ మన మధ్య నివసించాడు. అస్తమాన్ని దేవుడిని చూడాలని అనుకోవద్దు. అవసరమైతే అయినా కనపడతాడు. ఎలా కనపడతాడు? దయ కలిగి, పవర్ తగ్గించి కనపడతాడా? అలాగా ప్రపంచంలో ఎంతమందిని చూశారు యేసు ప్రభుని? చాలా మంది. ఎందుకు చూడలేదు? చాలా మంది చూశారు. పవర్ తగ్గించి చాలా తగ్గించుకుని. కానీ ఒక రోజుని మనము యేసుని చూస్తాం, అందరం చూస్తాం. ఎలా చూస్తాం? మహామహిమతో. అంటే ఆయనలాగా అయిపోతూ ఉంటాం మనం. అంటే ఆయన ఎంత పవర్ ఉందో అంత పవర్ చూసే కళ్ళు మనకి ఇచ్చేస్తాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. ఆయన ఉన్నాడు అలా కనపడతాడు. కానీ అప్పటికి మనం ఏమైపోతాం? అంత పవర్ చూసే కళ్ళు మనకి ఇచ్చేస్తాడు. అప్పుడు చనిపోయాం. మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనకి ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలి ఉందమని ఎరిగి ఆయన ఉన్నట్లుగానే ఎంత పవర్తో ఉన్నాడు అంత పవర్ మనం చూస్తాం. అప్పుడు మనం అంత పవర్ చూడడానికి ఏమవుతుంది? అటువంటి కళ్ళు ఇస్తాడు దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నాను. సౌలు కూడా పవర్ చూశాడు. సౌలుగా ఉన్నప్పుడు 9వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో ఏమైంది? గుడ్లు, 2 కళ్ళు గుడ్డు అయిపోయింది. మరి ఇంకా నేను చచ్చిపోలేదు ఉంది. ఇప్పుడు ఇది తెలుసుకోలేదు. మరి యేసుప్రభుని చూశాడు ఎవరో? నువ్వెవడం అడిగాడు. నువ్వు హింసించే యేసుని. కలిపోయా అపొస్తలుల 9వ అధ్యాయము 8వ వచనం. అతడు సౌలు నేల మీద నుండి లేచి పైకి 3వ వచనం. అపొస్తలుల 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా 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 సౌలా. ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు? యేసుప్రభు గారు. చూడగానే ఏమైపోయాడు? పడిపోయాడు. తర్వాత అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినను. ప్రభువా, నీవెవడవని అతడు అడగ్గా ఆయన, నేను నీవు హింసించిన యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడినని చెప్పాడు. యేసుని చూడగానే ఏమయ్యాడు? పడిపోయాడు. 26వ అధ్యాయం 26వ అధ్యాయం 13వ వచనం.
అపోస్తలుల 26:13 మేమందరము రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను, రాజా అగ్రిప్ప రాజా, మేమందరమును నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే, అద్దిగో యేసు ఎలాగుంటాడు? సూర్య తేజస్సు కంటే. ఎవరు చెప్పగలిగారు? పౌలు. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన, అలా సూర్యుని చూస్తేనే కళ్ళుపోతాయి. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు. అంటే కొత్త నిబంధన అంతట్లో యేసుని కరెక్ట్ గా చూసింది ఎవరు? పౌలు. పౌలు. ఎవరికంటే గొప్పోడు? మోషే కంటే. వెనకాల పద్మ దీపంలో యోహాను కంటే గొప్పడు. ఇతనికి ఏం జరిగింది? సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించడం చూచాను. మేమందరము నేలపడినప్పుడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు, మునికోళ్ళకు ఎదురుతున్నట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. ఇప్పుడు ఈ కంటిన్యూషనే మళ్ళీ అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తలుల 9వ నేను లేచినప్పుడు ఏమి చూడలేకపోయినంట. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. చూడటం వల్ల ఏమైంది? కళ్ళు పోయినాయి. అయిపోయిందా? కానీ చావలేదాడు, అంటే చావలేదు. కాబట్టి నాయన నీలం సాల్మన్ రాజు పొట్టిపాడు గ్రామం, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా. దేవుని మహిమను చూడాలనుకోవద్దు, చచ్చిపోతావు. ఇన్ని తెలియాలి బైబిల్లో. ఇన్ని తెలియాలి. కళ్ళు పోయినాయి. ఎన్ని రోజులు? 3 రోజులు. ఇప్పుడు ఎవడ బాగు చేస్తాడు? మళ్ళీ యేసు ప్రభువే తన శిష్యుడైన అననీయను పంపించి. అంతకెళ్ళి అపోస్తలుల 9:17 అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గులు నీ కనబడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది ఇప్పుడు 3 రోజులు అయిపోయింది. కళ్ళు పోయి ఏ ఆసుపత్రికి వెళ్ళాడు? ఏ కళ్ళాసుపత్రికి వెళ్ళాడు? ఏ కంటి ఆసుపత్రికి వెళ్ళినా బాగోవు. ఏసే బాగు చేయాలి. ఎవరి ద్వారా బాగు చేశాడు? అననీయ ద్వారా. తన సేవకుడైన అననీయ ద్వారా బాగు చేశాడు. నీకు కనబడిన ప్రభువైన యేసు, యేసుని ఎలా చూశాడు? మొత్తం చూశాడు. చూడటం వల్ల ఏమైంది? కళ్ళు పోయి కింద పడ్డాడు. నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మను నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందాను. అయిందా? తర్వాత ఆహారం పుచ్చుకుని అందుకనే పౌలుకున్నటువంటి విశ్వాసం ఎవరికే లేదు. ఇంకా పౌలు ఎవరు? ప్రాక్టికల్గా యేసు పని చూసినాడు. పేతురు చూడలేదు, చెప్ప యోహాను చూడ. అంటే చూశారు. ఎలాగా? ఎవరు బాగా తగ్గించి శిశువుగా పుట్టాడు, ఎదిగాడు, సువార్త పాటిస్తున్నాడు, అందరు కనపడ్డాడు, అలా శిశువు కనపడ్డాడు. అటు పవర్ ఏమో లేవు ఎవరికి. అందుకనే కొట్టగలిగారు. ఎవరిని? యేసుని ఎందుకు కొట్టగలిగారు? అంత పవర్ లేదు. పవర్ చూపించేమోను గెస్సమైన తోటలో మొత్తం మాడిపోదురు. అంటే సిలువేయము అన్నప్పుడు ఆయన పవర్ చూపించేమోను. మొత్తం పిలాతు ఉండడు, హేరోదు ఉండడు, సిలువేయమని 3,000 మంది ఉండరు, ఎవడు ఉండడు, ప్రపంచం ఉండదు. దేవుని దయ చెప్పున, ఆయన కృప చెప్పున ఉన్నాం. ఆయన కృప చెప్పున ఉన్నాం. ఇక్కడతో దేవుని మహిమ ఎలా తెలుసుకోవాలి, ఎలా పొందాలి, బైబిల్లో వర్ణన తెలపగలరు. వర్ణన తెలియజేసాం. ఈ విధంగా దేవుణ్ణి చూడాలని అనుకోవద్దు. నమ్ము, దేవుని చిత్తమైతే కనపడతాడు. నేను చూసాను సార్లు పవర్ పూర్తిగా తీసుకుని సామాన్యమైన మనిషిగా కనపడ్డాడు నాకు. సామాన్య మనిషి మరేంటి? చివరగా ఇక్కడ సమాధానం అయిపోయింది. ఇంకా ఎంతో చెప్పగలను, లాంగ్ అయిపోతుంది వీడియో తర్వాత.